వెల్కమ్ టు ఐ న్యూస్. బంగ్లాదేశ్ చైనా మధ్య కుదిరిన ఒక తాజా రక్షణ ఒప్పందం ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్ లో అత్యాధునిక డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ముందుకు రావడమే దీనికి కారణం. మన పొరుగు దేశంలో చైనా రక్షణ కార్యకలాపాలు పెరగటం భారత్ భద్రతపై ఎటువంటి ప్రభావం చూపుతోంది? ఈ వ్యూహాత్మక పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చైనా వేస్తున్న అడుగులు ఇప్పుడు బంగ్లాదేశ్ తీరానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ సైన్యం కోసం అత్యాధునిక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్లను తయారు చేసేందుకు చైనా గ్రేట్ వాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం చైనా తన అధునాతన డ్రోన్ సాంకేతికతను బంగ్లాదేశ్ కు బదిలీ చేయడమే కాకుండా అక్కడ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా పర్యవేక్షించనుంది. ఇది భారత్ కి ఎందుకు ఆందోళన కలిగిస్తోందంటే, ఈ తయారీ కేంద్రం ఏర్పాటు పేరుతో చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు, సైనిక సలహాదారులు బంగ్లాదేశ్ లో సుదీర్ఘ కాలం ఉండే అవకాశం ఉంటుంది. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా అధికారులు కదలికలు పెరగడం వల్ల భారత రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన CH-4 వంటి శక్తివంతమైన డ్రోన్లు బంగ్లాదేశ్ వద్ద ఉంటే అవి భారత సరిహద్దు ప్రాంతాల్లోని కదలికలను నిరంతరం గమనించగలవు. మరోవైపు ఈ డ్రోన్ల తయారీ కేంద్రం కేవలం బంగ్లాదేశ్ అవసరాలకే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే కేంద్రంగా కూడా మారే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో చైనా పట్టును మరింతగా పెంచుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న చైనా ఇప్పుడు ఏకంగా తయారీ రంగానికి అడుగుపెట్టడం ద్వారా ఆ దేశాన్ని తనపై మరింతగా ఆధారపడేలా చేస్తోంది. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న దేశాలకు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వడం ద్వారా చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకుంటుందనేది బహిరంగ రహస్యం. భారత్ ఇప్పటికే తన ఈశాన్య రాష్ట్రాల భద్రత, సిలిగురి కారిడార్ రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్ గడ్డపై నుండి చైనా సాంకేతికతతో నడిచే డ్రోన్లు గాలిలోకి ఎగిరితే సరిహద్దు నిఘా వ్యవస్థలకు అది ఒక సవాలుగా మారనుంది. మయన్మార్ నుంచి శ్రీలంక వరకు చైనా విస్తరిస్తున్న తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో బంగ్లాదేశ్ ని ఒక కీలక భాగస్వామిగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన దౌత్యపరమైన వ్యూహాలకు పదును పెట్టి పొరుగు దేశాలతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.